ఒరే తమ్ముడు, ఏంట్రా ఇది? నిన్నటి దాకా నీరసంగా ఉంది, ఇవాళ ఓ గొంతులేసేస్తుంది. ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నయ్య, ముందు మొండికేస్తారు, మగవాళ్ళు ఒప్పుకోలేదనుకో మన దారికి వస్తారు. చిన్నపిల్ల కదా, ఇది అంతే. అన్నయ్య ఒకసారి వస్తావా? ఇప్పుడు ఎక్కడికి రా? మీరు వెళ్ళండి, మేము వస్తాం. తొందరగా వచ్చేయండి. వస్తారులే రండి. ఏమైందిరా? లత రా. అన్నయ్య ఈ అమ్మాయి పేరు లత, తను వీరయ్య చౌదరి గారి అమ్మాయి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాన్న మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. నీ పెళ్ళి అయ్యాక నువ్వే ఆయన ఒప్పించి మా పెళ్లి జరిపించాలి. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను, సరేనా? సరే అంటే కాదు, ఒట్టే. ఒట్టు. అయ్యా, మగ పెళ్లి వారయ్యుండి ఆడపెళ్లి వారిలాగా ఆ సారీలేమిటి, అన్ని పెట్లేమిటి, ఆ కానుకలేమిటండి అయ్యా? ఆడపెళ్లి వారా మగ పెళ్లి వారా అని కాదండి, సంబంధం ఎవరితో చేసుకుంటున్నాం? రాజావారితో. మరి వారితో సరితూగాలి కదా. సమయానికి వచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. మంగరాజు గారు నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని సగౌరవంగా కోట తీసుకురమ్మన్నారు. నమస్కారం బుద్ధరాజు గారు. పబ్లిక్ గా వచ్చేసావు, ఇంకేమైనా ఉందా? ఏమంటే మీరు పెద్దవాళ్ళు కొంచెం చడుగా తీసుకురావద్దు. ఇతని కోసం ఎంత కాపురం ఉందని వాడు చూసారంటే నరికి పారేస్తాం. మరి కోటలోకి తీసుకెళ్లేదా? తీసుకెళ్ళమా? ఇదిగో ఈ పెట్లో ఏమున్నాయి? చీరలు సార్లు ఉన్నాయండి. చీరలు సార్లు ఉన్నాయా? ఒక పెట్టి ఖాళీ చేయండి. అది తొందరగా ఒక పెట్టి ఖాళీ చేయండి. రేయ్, తాళాలు నీ దగ్గరే ఉన్నాయిగా. రండి. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఉంది? కోట మొత్తం కూడా ఎలక్ట్రిక్ బల్బులు పెట్టించేసాము. ఆటోమేటిక్ దీపాలు అన్నమాట. బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఏంట్రా మీరు ఎప్పుడు లేటారు? అన్నయ్య, పెళ్లి వాళ్ళు తీసుకొచ్చేసా. నమస్కారం. మీరు లోపల పదండమ్మా, లోపల పదండి. బాగారు బాగున్నారా? పెట్టండి, పెద్దగడ్డలో పెట్టండి రా. బాగారు, ప్రయాణం అది బాగా జరిగింది కదా? బ్రహ్మాండంగా జరిగింది. త్వరగా దించండి రా, పెట్లు పడిపోతాయి, జాగ్రత్త. సరేనయ్యా. తీసుకెళ్ళండి. ఇంత బరువు ఉందేటయ్యా? లోపల మనిషి ఉన్నాడులే. మనిషా? భలే చెప్పావులే. భలే చెప్పానా? ఇదిగో ఈ పక్క గాలి కోసం బొక్క, ఈ పక్కేమో నక్షత్రం గుర్తేశాను. మరి దేని మీద వేసానా? లోపల మనిషి ఉన్నాడు కాబట్టి వేసాను. నేను నమ్మను. నువ్వు నమ్మవు, నాకు తెలుసు. తెలుగులోడు కదా. లోపల వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, రత్నాలు, కెంపులు. కెంపులు ఆ పక్కన, బంగారపు ముద్దలు, బంగారపు ముద్దలు ఈ పక్కన, ఈ పక్కన ఇన్నున్నాయి కాబట్టే అంత బరువు ఉందయ్యా. ఒరేయ్, విలువైన వస్తువులు నట్టిట్లో ఉన్నాయి, కాపలా జాగ్రత్త బాబు, కాపలా జాగ్రత్త. ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మడు. ఏమిటమ్మా కోడళ్ళు, మీరు ఇక్కడే చేస్తున్నారు? అవతల మగపిల్లి వాళ్ళకి ఉప్మాలోకి ఉప్పు తానేదా? పెద్ద ఆయన ఇల్లు మీకు మందిరేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, పెళ్ళంటే ఒక చోటే కూర్చుంటేటాగా. అరే అబ్బే, అతను వచ్చేసాడమ్మా. భద్రంగా ఉన్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీకేం కంగారు లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. వస్తున్నా. అరే చిన్నోడా, శుభలేఖలు అందరికి పంపించావా? అందరికి పంపించేసాను. మరి భోజనాల సంగతి? మినిస్టర్ గారి పెళ్లికి ఉండేరే, వాళ్ళకే పురమాయించాను. అతను బయటకు తీసుకురావాలి, తాళ చేయటం. ఇప్పుడు కాదు, మరికెప్పుడు? వీళ్ళంతా ఉన్నారు కదా, తర్వాత ఇస్తానండి. ఒక గంట ఆగిరానా? గంట అయింది. పెట్లో ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్న, అరవింద్ చాలా బాగుంటది కదా నాన్న? దానికేరా మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ మహాలక్ష్మి మన ఇంటి కోళ్ళైతే బాగుంటది కదా నాన్న? అదెలా కుదురుతుందిరా? ఆ రాముగాడికి మాట ఇచ్చాం కదా. నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావంటే రాము వాళ్ళ నాన్నేరా కారణం.
అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి. ఏంటే కన్న కొడుకు అంటే పెంచులోడు ఎక్కువైపోయాడా నీకు? శ్రీకృష్ణుడు అంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం. అబ్బో ఆడొక శ్రీకృష్ణుడు నువ్వు ఒక యశోదాను. అసలు ఇంత ఇంటికి అల్లుడు అవ్వాలంటే మాటలా? నాన్న కొంచెం ఆలస్యంగానైనా ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషం. సత్యరాజు నేను ఒప్పుకోను. అతను పెట్టిలో ఉన్నాడని అందరికీ చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన బయటికి లాగి నరికేస్తారు. పెట్టెలో ఉంటే కనీసం ప్రాణాలతోటైనా ఉంటాడు. ఇదిగా నువ్వు పెంచిన శ్రీకృష్ణుడు ఉన్నాడే ఆయన్ని బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళి చెప్పవా? డబ్బు తెప్పించాలా? నువ్వు కూడా పో. వెళ్ళాడు కొంత పడుకో. ఒరే నాన్న ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఆయన అనవసరంగా పెట్టులో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదరా. జేబులో కత్తెట్టు పడుకున్నట్టు ఉంది. పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మా పద. ఏంటి కంగారు? ఇదిగో ఈ నక్షత్రం నేనేసా. బాగుందా? అది నేనేసా. వేసినదిగో ఆ పిచ్చి నక్షత్రం అదే. మీ ఇద్దరు కాదు, నేనేసా. ఏంటి పిచ్చి గీతలు? తాతగారు తెలిస్తే చంపేస్తారు. పోండి బయటికి పోండి. ఏ వరదా, భూతరాజ్ తాతగారు నేను పిలిచానని చెప్పు. నువ్వెళ్ళి పిలుచుకోబా. ఏంటమ్మా ఏం జరిగింది? తనేపెట్లు ఉన్నాడు తెలిసిపోయింది. దీర్ఘ సుమంగళి భవ. పోరాటం వివాహ భోజనం. అవి ఎక్కడికి ఎందుకు? ఆకలిస్తుందిరా, పాలు తాగుదామని. వీటితో పాలు తాగుతావా? వీటితో పాలు కాదురా, పాలల్లో పంచదార వేసుకుని వీటితో కలుపుకొని తాగుదామని. ఇంకా నయం, వీటితో పెట్టెలు పగలగొడతా అనుకున్నాను. ఎలా? వీటితో ఎవరన్నా పెట్టెలు పగలగొడతారా? స్పూన్ తో పెట్టెలు పగలగొడతారు. స్పూన్ తో పెట్టలా? మరి వీటితో ఏం చేస్తాడబ్బా? నువ్వేం గాబరా పడద్దు, నువ్వు వెళ్ళి తలుపులు గడి. అలాగే.
ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది పిన్ని. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. ఏంటి వాడు వచ్చాడ్రా? ఎవడాడు? ఆడేరా నీ రఘుమొగుడు వచ్చాడా? వాడేరా పొలం కోసం వచ్చి మన కుటుంబానికి ఎసరు పెట్టాడే వాడు. నేను అమ్మను నువ్వు తెలియగలడు రా, నువ్వెందుకు నమ్ముతావురా? అరే చేతి గుర్తు ఇట్రా. అరే వాడు వచ్చాడు, వాయించేవాడు. ఇంతమంది కాపలంటే ఆడేటా? అరే ఇట్లా 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 నువ్వు ఇట్లా. అరే ఆయన వచ్చాడు రా. ఆయన ఇక్కడ నుంచి మీరు అడిగితే ఆయన రావాలరా. మంచి మర్యాద ఉండక్కర్లా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. అడుగుండి. ఎంత కొవ్వెక్కితే నైట్ లోకి వస్తావురా? రావడమే కాదు చూడు. చుట్టుకుంటారా తలుపులు బద్దలైపోవాలి. వాడిని నరికి పారేయండి, మొక్కలు మొక్కలు వేయండి. వాడు బతకూడదు. పగల కొట్టండిరా. చూస్తారేంట్రా? కత్తులు తీయండిరా. ఏంటి ఏమైంది? వాడు ఇంట్లోకి వచ్చేసాడయ్యా. ఆ దొంగ తెచ్చి పగలు కొట్టండిరా. బావగారు మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి వద్దాం. మమ్మల్ని వదిలేయండి. బావగారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. రేయ్ కొట్టండిరా. వద్దు వద్దంటావేంటి? వద్దు వద్దంటేనే వెంటపడి మరీ అంట కడతారా. అది మానవ నైజం. నీకు అర్థం కాదులే, ఊరుకో. వాడిని నరికి పారేయండిరా. వాడు ఇక్కడే ఉంటాడు, బతికండిరా. మొక్కలు మొక్కలు చేయండిరా. ఏంట్రా వాడు? గాల్లోకి లేచిపోయాడా? పైగా పలగొట్టుకుని పోయాడా? కొట్టా చారుగా మనిషి ఎట్లా పైకి వెళ్తాడు? వాడెక్కడ పోయాడు రా? మీరే పంపించేశారు. పంపించామా? అదేట ఇదేరా మొదటి నుంచి కూడా నేను నిజం చెప్పడం, మీరు నమ్మకపోవడం, గతి లేక నేను అబద్ధం చెప్పడం. అయ్యా అమ్మాయి గారు తీసుకురాని నేను ఇటు వెళ్తాను, అడుగుతా అటు వెళ్ళమని చెప్పు. సరే మర్చిపోవు కదా. ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది. చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు. రే నీకెందుకు రకంగారు? నాతో చెప్పావుగా, వెళ్ళు నేను చూసుకుంటా. నాతో చెప్పావా? వాళ్ళు ఎటు వెళ్ళారా? చెయ్యటుంది ఇటు ఇటే వెళ్ళారు. తలని కొట్టుకుంటూ రేయ్ నిజం చెప్పు, వాళ్ళు ఎటుపోయారు? చెయ్యి ఎట్టుంటే అటే వెళ్ళారు. నేను చెప్పరా? ఎంత చెప్పాలా? చెయ్యి ఎట్టుంటే అటని. నిజం చెప్పు, తేడా వచ్చిందో తీరస్తా. మీ మీదట్టు ఇటే వెళ్ళారు. అన్నయ్య వీడు నాటకాలు ఆడుతున్నాడు.
మీరిద్దరు అటువైపు నేను ఇటు వెళ్తా. కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు. మీరే కరెక్ట్. దండం పెడతారా? ఎటు వేరో చెప్పరా? చేయటుంది కింద ఉంది, కిందకి వెళ్ళారు. ఏమైంది? ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉష్ అంటున్నావు? నా పేరు తెలీదా? తెలీదు. నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును వచ్చేసాను. అదే ఎలా వచ్చావు? సర్లే, నా పేరు రాము. దా దా పట్టుకో. ఏ రాము ఆగు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యో రామ్మా, తీసుకొచ్చే కదా. పేరు చెప్పా? అరవిందా. అరవిందా. ఇక్కడ తప్పదాచు, అందులో వెళ్ళిపోదాం. దా. ఇప్పుడు ఆయన కొట్టదు, ఆయన మా నాన్నగారు. మరి ఆయన నన్ను కొట్టినప్పుడు? ఆయన కొడుతుంటే నేను చూడలేను. అయితే కళ్ళు మూసుకున్నట్టు తిరుగు. తిరుగు. తిరుగుతున్నాను కదా. తిరుగు. పని చూడు. వెళ్ళిపోయింది చూడు. ఇప్పుడు దీన్ని తీసుకుని ఎలా వెళ్తావురా? తెప్ప వెళ్ళిపోయింది. మనం రేకెళ్ళి లాంచ్ ఎక్కుదాం. పద. వచ్చేసాం, ఇంకెంతో దూరం లేదు. అదిగో లాంచి. అయ్యా వాడు వచ్చేస్తుండు, మీరు వెళ్ళి దాక్కోండి. వాడిని మీ దగ్గరకు పంపిస్తా. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా, మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ దాడుకుంటా. థ్యాంక్స్. తర్వాత అమ్మా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ డప్పులోడిది ఇవాళ డప్పు చింపడం ఖాయం. మా అయ్య అందరయ్యల్లా కాదు, చాలా తెలివిగల్లోడు. అప్పుడే చింపేశారా? అయ్యా నాకు తెలుసయ్యా మీరు చాలా తెలివిగల్లోని. అయ్యో నిన్ను కూడా కొట్టిండారా బాయ్? అయ్యో నిన్ను కూడా కొట్టినా? అయ్యో 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 అయ్యో
అయ్యా 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 నిన్ను కూడా కొట్టిండా అయ్యా కుక్కను కొట్టిండు కదా అయ్యా అయ్యా చెట్టు కూడా చింపు కొట్టిండా అయ్యా అయ్యా ఇక్కడ అబ్బ మీద కూర్చుతా పెట్టరా దుర్మార్గుడా. దీన్ని స్నానం చేయించి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్ మగాళ్ళంతా లోపల రండిరా. తప్పకండి. బావగారు లోపలే పదండి. వద్దులేండి. నా మాట వినండి. వద్దులేండి. బావగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తానుగా రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయట పండి. తలుపులు మూసేయండి. కూర్చోగారు ఇటు రండి. నువ్వు మగాడగారా? కూర్చోండి బావగారు. అందరూ కూర్చోండి. బావగారు జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. మాకేముంటాయి కానివ్వండి. దుబాసి అయ్యా ఆ తలుపులు తెరు. అయ్యా అమ్మా కొంచెం తలుపులు తీయండి అమ్మా. అయ్యా అయ్యా ఆడాలంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? తలుపులు తెరవండి. తెరవ్వా. తెరవను. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు ఇక్కడి నుంచే చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు తీవే. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే నరికేస్తాను. తలుపు తీ. ఏంట్రా ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా. ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇట్రావే. తలుపు ది. తలుపు. అరే బాధపడకనయ్యా. నీకేరా చెప్తావు? కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పీటలు తీసుకురండి. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి పూల దండలు తీసుకురా. మీరు వెళ్ళి గుడ్డలు నీళ్ళు వాయించండి. మీరంతా పక్కకు జరగండి అమ్మా. వాళ్ళు పెళ్లి చూడాలి. ఇప్పుడు చూడండి.
పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలి. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడాడికి వత్తాసి పలుకుతున్నావు. ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడగటం. పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను, చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది. దీన్ని వదలను. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు. ఆ చేత్తోనే ఆశీర్వదించండి. నేనేం చేయలేకపోతున్నాను. అయ్యా